హాయ్ అండి. కాకరకాయ ఫ్రై ఈ విధంగా చేస్తే ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుందండి. ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి ఈ విధంగా తరగాలి. సన్నగా తరిగి అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అప్పుడు తర్వాత బాగా నలిపి రసం అనేది పిండి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. అందులో పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేశాక కాకరకాయ ముక్కలు వేయాలండి. కాకరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ముందే వేస్తే మాడిపోతాయండి. కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అవుతేనే కూర టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గాక కొంచెం ఉప్పు పసుపు వేసి ముక్క కొంచెం ఫ్రై చేస్తే మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు బాగా ఎల్లిపాయ దంచి వేసి కారం కొంచెం వేసుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అవుతుందండి. చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కాకరకాయ ఫ్రై రెడీ.